హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ సిరీస్లో భాగంగా మౌర్యుల అనంతర యుగం, మౌర్యుల అనంతర యుగం గురించి ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాము. అంటే మౌర్యుల సామ్రాజ్యం అనేది అంతరించిపోయిన తర్వాత భారతదేశాన్ని ఏ రాజవంశాలు పరిపాలించారనేది ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం. సో మౌర్యుల అనంతరం వచ్చేసి భారతదేశంలో మొత్తం 3 పార్ట్స్ అన్నమాట. ఉత్తర భారతదేశంను పాలించిన వారెవరు, దక్షిణ భారతదేశంను పరిపాలించిన వారెవరు, అండ్ వాయువ్య భారతదేశాన్ని పరిపాలించిన వారెవరో చూద్దాం. మౌర్యుల తర్వాత ఉత్తర భారతదేశంలో పాలించిన వారు వచ్చేసి శుంగులు, కన్వ వంశం, చేది వంశం. వీరు కళింగను పరిపాలించారు. చేది వంశం, శుంగులు, కన్వ వంశం అండ్ చేది వంశం. దక్షిణ భారతదేశంలో వచ్చేసి శాతవాహనులు పరిపాలించారు. మౌర్యుల తర్వాత దక్షిణ భారతదేశంలో శాతవాహనులు పరిపాలించారు. శాతవాహనులు వచ్చేసి మౌర్యులకు సామంతులు అన్నమాట. మౌర్య సామ్రాజ్యం అంతమైన తర్వాత వీళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నారు. నెక్స్ట్ వాయువ్య భారతదేశాన్ని ఎవరు పరిపాలించారంటే వాయువ్య భారతదేశాన్ని విదేశీయులు పరిపాలించడం జరిగింది. సో ఎవరంటే వాళ్ళు ఇండో గ్రీకులు, తర్వాత షెకులు, పార్థియన్స్లు అండ్ కుషన్లు. వీరు వచ్చేసి వాయువ్య భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. సో ఇక్కడ గుర్తుంచుకోండి, ఉత్తర భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు, దక్షిణ భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు, వాయువ్య భారతదేశాన్ని ఎవరు పరిపాలించారు, ఎవరి తర్వాత మౌర్యుల అనంతరం ఎవరు పరిపాలించారు అనేది గుర్తుంచుకోండి. సో ఇంకా మౌర్యుల అనంతరం ఉత్తర భారతదేశాన్ని మొదటగా పరిపాలించిన వారెవరు, శుంగవంశం అని చెప్పాను కదా. సో శుంగవంశంలోకి వెళ్ళిపోతాం. మౌర్య సామ్రాజ్య చక్రవర్తి, చిట్ట చివరి చక్రవర్తి అయిన బృహద్రుదుడిని ఓడించి పుష్యమిత్ర శుంగుడు శుంగవంశాన్ని స్థాపించాడు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మౌర్యుల సామ్రాజ్యం ఏ విధంగా అంతమైంది, చివరి రాజు ఎవరు, ఆ రాజును ఎవరు ఓడించారనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సామ్రాజ్య చక్రవర్తి చివరి రాజు ఎవరు, మౌర్య సామ్రాజ్య చక్రవర్తి చివరి రాజు అంటే బృహద్రుదుడు. అతన్ని ఎవరు ఓడించారంటే పుష్యమిత్ర శుంగుడు. పుష్యమిత్ర శుంగుడు బృహద్రుడికి ప్రధానమంత్రిగా పనిచేశారనమాట. సో పుష్యమిత్ర శుంగుడు వచ్చేసి ఆ బృహద్రుదుడిని ఓడించి మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసి శుంగవంశాన్ని స్థాపించడం జరిగింది. గుర్తుంచుకోండి, శుంగవంశంలో గొప్పవాడు కూడా పుష్యమిత్ర శుంగుడు. సో శుంగుల టాపిక్ని చూస్తే కనుక మొట్టమొదటి రాజు ఎవరు, పుష్యమిత్ర శుంగుడు. అంటే శుంగవంశాన్ని స్థాపించిన చక్రవర్తి ఎవరు, పుష్యమిత్ర శుంగుడు. అండ్ శుంగవంశంలో గొప్పవాడు ఎవరంటే సుప్రసిద్ధ రాజు ఎవరంటే కూడా పుష్యమిత్ర శుంగుడే. చివరి రాజు, శుంగవంశం యొక్క చివరి రాజు అంటే దేవభూతి. అండ్ ఈ శుంగ రాజధాని ఏంటి, శుంగ రాజ్యధాని వచ్చేసి పాటలిపుత్రం, విదిశ వచ్చేసి వీరి యొక్క రాజధాని. ఈ రాజధానిగా చేసుకొని వీరు పరిపాలన సాగించారంట. రాజభాష వచ్చేసి సంస్కృతానికి ప్రాధాన్యం ఇచ్చారు. అండ్ వీళ్ళు వైదిక మతాన్ని అనుసరించారు. ఇంతకు ముందు వరకు ఉన్న రాజవంశాలన్నీ బౌద్ధ మతం, జైన మతం వీటిని ఆధారంగా చేసుకుని పరిపాలన చేస్తే వీరి యొక్క స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు రాజమతం వచ్చేసి వైదిక మతాన్ని అంటే హిందూ మతాన్ని రాజ్యమతంగా చేసుకొని పరిపాలన సాగించారు. అండ్ సంస్కృతానికి అత్యంత ప్రాధాన్యతని వీళ్ళు ఇచ్చారు. అంటే రాజభాషగా సంస్కృతాన్ని చేసుకున్నారని గుర్తుంచుకోండి. అయితే శుంగుల చరిత్రకి ఏమైనా ఆధారాలు ఉన్నాయంటే ఆధారాలు వచ్చేసి ఒక గ్రంథాల రూపంలో అయినా ఉంటాయి, లేకపోతే శాసనాల రూపంలో అయినా ఉంటాయి. సో ఈ శుంగుల చరిత్రకి ఆధారాలు తెలిపే ఏమైనా ప్రధాన ఆధారాలు ఏం తెలుపుతాయంటే కొన్ని గ్రంథాలు వీరి యొక్క చరిత్రను తెలియజేస్తున్నాయంట. ఆ గ్రంథాలు ఏంటంటే మహాభాష్యం, హర్ష చరిత్ర, మాలవికాగ్ని మిత్రము, నాగానిక వేయించినటువంటి నానాగఢ్ శాసనం, నెక్స్ట్ ఒక గ్రంథం దివ్యవదన. ఇవి ఎవరు రాశారో మనం చూద్దాం. పతంజలి వచ్చేసి మహాభాష్యాన్ని రచించాడు. బాణుడు వచ్చేసి హర్ష చరిత్ర రచించాడు. బాణుడి యొక్క గ్రంథం హర్ష చరిత్ర. నెక్స్ట్ కాళిదాసు యొక్క ముఖ్యమైన గ్రంథం ఏంటంటే మాలవికాగ్ని మిత్రము. ఇది గుప్తుల పరిపాలనా కాలంలో దీన్ని రచించడం జరిగింది. కాళిదాసు ఎవరి కాలంలో అంటే గుప్తుల కాలంలో దీన్ని రచించాడు. నెక్స్ట్ నానాగఢ్ శాసనాన్ని వేయించింది శాతవాహన మొదటి శాతకర్ణి అయినటువంటి శాతకర్ణి యొక్క భార్య నాగానిక. ఈ నానాగఢ్ శాసనాన్ని వేయించింది. ఈ నానాగఢ్ శాసనంలో కూడా వీళ్ళ యొక్క చరిత్ర అనేది తెలుస్తుందంట. నెక్స్ట్ సింహాల యొక్క బౌద్ధ గ్రంథం అయినటువంటి దివ్యవదన. సో ఈ వీటి ఆధారంగా వీరి యొక్క చరిత్ర అనేది తెలుస్తుంది. ఎవరిది, శుంగుల యొక్క చరిత్ర అనేది మనకు తెలుస్తుందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి శుంగుల కాలంలో రూపొందించబడినది అని భావించబడుతున్న ధర్మశాస్త్రం ఏ హిందూ ధర్మశాస్త్రం అంటే మనుస్మృతి రచించినటువంటి హిందూ ధర్మశాస్త్రం. మనుస్మృతి అనేది ఎవరి కాలంలో రూపొందించబడింది అని భావించారంటే శుంగుల కాలంలోనే ఇది రూపొందించబడిందని భావించబడిన శాస్త్రం ఏంటంటే మనుస్మృతి. ఇది ఒక హిందూ ధర్మశాస్త్రం, మనుస్మృతి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ శుంగ వంశానికి సమకాలీనులు ఎవరు అంటే అంటే వీళ్ళు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు వీళ్ళకు సమకాలికంగా ఇతర ప్రాంతాల్లో పరిపాలన ఎవరు చేస్తున్నారు అనేది ఇదే సమకాలీనులు అంటే అది. అయితే వీరికి సమకాలికంగా ఎవరు పరిపాలన చేస్తున్నారంటే కళింగులు, ఇండో గ్రీకులు వాయువ్య భారతదేశంలో, శాతవాహనులు దక్షిణ భారతదేశంలో, సంగమ సాహిత్యం అంటే
చోళ, చేర, పాండ్య వీళ్ళని కలిపి సంగమ సాహిత్యం అని అంటారు, గుర్తుంచుకోండి. వీరి కాలానికి అంటే శుంగుల కాలానికి చెందిన ప్రసిద్ధ స్తూపం ఏంటంటే బార్హుత్ స్తూపం. ప్రసిద్ధ స్తూపం గుర్తుంచుకోండి. స్తూపం నేము ఏ వంశానికి చెందిందంటే బార్హుత్ స్తూపం శుంగ వంశానికి చెందిన ప్రసిద్ధమైన స్తూపం. నెక్స్ట్ వచ్చేసి ఇక రాజుల గురించి తెలుసుకుందాం. శుంగ వంశాన్ని స్థాపించినటువంటి ఎవరు? పుష్యమిత్ర శుంగుడు. ఇతను మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసి ఈ శుంగ వంశాన్ని స్థాపించడం జరిగింది. ఇతని గురించి ఒక గ్రంథం తెలుపుతుంది, అదేంటంటే గార్గి సంహితం. గార్గి సంహితం ఇతని గురించి తెలిపే గ్రంథం. ఇతని ఆస్థానంలో గల పండిత కవులు చాలా ఇంపార్టెంట్. ఎవరి ఆస్థానంలో ఏ పండిత కవులు ఉన్నారని. సో ఇతని ఆస్థానంలో పండిత కవులు ఎవరంటే పతంజలి, మహాభాష్యాన్ని రచించినటువంటి పతంజలి. నెక్స్ట్ పాణిని, అష్టాధ్యాయాన్ని రచించినటువంటి పాణిని ఇతని ఆస్థానంలో గల పండిత కవులు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పుష్యమిత్ర శుంగుడు బృహద్రుడిపై తిరుగుబాటు చేసినప్పుడు అతని ఎదిరించిన వంశం అంటే పుష్యమిత్ర శుంగుడు బృహద్రుడు అంటే మౌర్య వంశంపై తిరుగుబాటు చేసినాడు కదా. సో అప్పుడు అతన్ని ఎదిరించిన ఒక వంశం అంట. అందరూ ఎవరూ ఎదిరించలేరు కానీ అతన్ని ఎదిరించిన ఒక్కొక్క వంశం వచ్చేసి విదర్భ రాజ్యానికి సంబంధించిన యజ్ఞసేనుడు. పుష్యమిత్ర శుంగుడిని ఎదిరించిన రాజు ఎవరంటే యజ్ఞసేనుడు. ఇతను విదర్భ రాజ్యానికి చెందిన రాజు అన్నమాట. పుష్యమిత్ర శుంగుడిని ఎదిరించాడు. ఏ టైంలో అంటే బృహద్రుడిపై పుష్యమిత్ర శుంగుడు తిరుగుబాటు చేసిన టైంలో ఇతను ఎదిరించడం జరిగింది. విదర్భ రాజు అయినటువంటి యజ్ఞసేనుడు ఇతని గురించి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పుష్యమిత్ర శుంగుడి యొక్క కొడుకు ఎవరంటే అగ్నిమిత్రుడు. పుష్యమిత్ర శుంగుడి యొక్క కొడుకు ఎవరు? అగ్నిమిత్రుడు. ఈ పుష్యమిత్ర శుంగుడిని యజ్ఞసేనుడు ఎదిరించిండు అనే కారణంతో అగ్నిమిత్రుడికి మరియు యజ్ఞసేనుడికి పైకి యుద్ధానికి అట్లా దండెత్తడానికి వెళ్తాడు. ఎవరు? అగ్నిమిత్రుడు. అయితే అప్పుడు యజ్ఞసేనుడిని ఓడిస్తాడన్నమాట అగ్నిమిత్రుడు. వాళ్ళ తండ్రిని ఎదిరించిన కారణంగా ఇతను అతనిపై యుద్ధానికి వెళ్తే యజ్ఞసేనుడిని ఓడించడం జరుగుతుంది. ఆ ఓడిపోయిన తర్వాత యజ్ఞసేనుడు యొక్క కుమార్తె ఎవరు? మాలవిక. ఈ మాలవిక వచ్చేసి ఇతన్ని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అగ్నిమిత్రుడు అండ్ మాలవికని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. సో వీళ్ళిద్దరి యొక్క లవ్ స్టోరీనే మాలవిక అగ్నిమిత్రము అని అంటారు. అగ్నిమిత్రుడు అండ్ మాలవిక వీరిద్దరి యొక్క ప్రేమ కథని ఏమంటారంటే మాలవిక అగ్నిమిత్రము. చూడండి నేమ్లోనే ఉంది మాలవిక ప్లస్ అగ్నిమిత్రము, మాలవిక అగ్నిమిత్రము. సో మాలవిక అగ్నిమిత్రం ఏంటంటే అగ్నిమిత్రుడు మరియు మాలవికల యొక్క ప్రేమ గురించి తెలుపుతుంది. దీన్ని ఎవరు రచించారు? కాళిదాసు గుప్తుల కాలంలో దీన్ని రచించడం జరిగింది, గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ గ్రంథాలు. ఈ స్టోరీ గుర్తుంచుకున్నా లేకున్నా గ్రంథాలు ఎవరు, దాన్ని ఎవరు రచించారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో అయితే పుష్యమిత్ర శుంగుడు వచ్చేసి రాజధానిని పాటలీపుత్రం నుండి విదిశకు మార్చడం జరిగింది. పాటలీపుత్రం ఉన్న రాజధానిని విదిశకు మార్చాడు. సో ఈ విదిశ వచ్చేసి ప్రముఖ విద్యా కేంద్రంగా ఉండేదన్నమాట. ఆధ్యాత్మిక కేంద్రము అండ్ విద్యా కేంద్రంకి ఇది ప్రసిద్ధ ప్రాంతంగా ఈ విదిశ అని ఉండేది మధ్యప్రదేశ్ ప్రాంతంలో. నెక్స్ట్ వచ్చేసి ఇతని సమకాలీనులైన వాయువ్య చక్రవర్తి వచ్చేసి మీనాండర్. వాయువ్య చక్రవర్తి ఎవరు? మీనాండర్. అంటే సమకాలీన రాజులు ఎవరు ఉన్నారో చూద్దాం. శాతవాహనులు ఎవరు సమకాలీనులు అంటే 1వ శాతకర్ణి. నెక్స్ట్ కళింగరాజు ఎవరంటే కారవేలుడు. ఇతనికి సమకాలీనులు ఎవరికి అంటే పుష్యమిత్ర శుంగుడికి. వీరు ముగ్గురు సమకాలీనులు అనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మనం శాతవాహనుల లెసన్ చదివినప్పుడు కూడా శాతవాహనుల గురించి చదివినప్పుడు ఈ పుష్యమిత్ర శుంగుడు గురించి వస్తుంది. కళింగ చక్రవర్తి అయినటువంటి కారవేలుడు కూడా వస్తుంది. సో సమకాలీన రాజులు ఎవరు ఉన్నారని చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. పుష్యమిత్ర శుంగుడు 2 అశ్వమేధ యాగాలను చేశాడు. అండ్ బర్హుత స్తూపాన్ని నిర్మించింది ఎవరంటే కూడా ఈ పుష్యమిత్ర శుంగుడే, బర్హుత స్తూపాన్ని. నెక్స్ట్ కారవేలుడు. ఈ కారవేలుడు ఉన్నారు కదా, కళింగ చక్రవర్తి అయినటువంటి కారవేలుడు ఈ పుష్యమిత్ర శుంగుడిని ఓడించాడు. ఇంకెవరు ఓడించారంటే 1వ శాతకర్ణి కూడా పుష్యమిత్ర శుంగుడిని ఓడించడం జరిగింది. కారవేలుడు అండ్ 1వ శాతకర్ణి వీళ్ళిద్దరు కూడా పుష్యమిత్ర శుంగుడిని ఓడించడం జరిగింది. తర్వాతి కాలంలో శుంగ వంశానికి రాజు ఎవరయ్యారంటే అగ్నిమిత్రుడు వచ్చేసి తన గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. విదర్భ రాజును ఓడించాలని చెప్పాను కదా యజ్ఞసేనుడు. ఆయన ఓడించి మాలవికను ఆమె కుమార్తె అయినటువంటి మాలవికను వివాహం చేసుకోవడం జరిగింది అగ్నిమిత్రుడు. నెక్స్ట్ వచ్చేసి అగ్నిమిత్రుడు తర్వాత భాగభద్రుడు రాజు అవ్వడం జరిగింది శుంగవంశానికి. సో ఇతని ఆస్థానంలో ఇతను రాజుగా ఉన్న కాలంలో ఇతని ఆస్థానానికి ఒక గ్రీకు రాయబారి అనే వ్యక్తి రావడం జరిగింది, హెలియోడోరస్. అతని పేరేంటి? హెలియోడోరస్. ఇతన్ని ఎవరు పంపించారంటే మాంటియోడోరస్ పంపించడం జరిగింది. గ్రీకు చక్రవర్తి అయినటువంటి యాంటియోడోరస్ ఇతన్ని భాగభద్రుడు ఆస్థానానికి పంపించడం జరిగింది, హెలియోడోరస్ని. సో ఈ హెలియోడోరస్ వచ్చేసి బేస్ నగర స్తంభ శాసనాన్ని వేయించడం జరిగింది. ఎక్కడ? విదిశలో. బేస్ నగర స్తంభ శాసనం ఎవరు వేయించారంటే హెలియోడోరస్. ఇతను ఒక గ్రీకు రాయబారి అని గుర్తుంచుకోండి, హెలియోడోరస్. సో ఇండో గ్రీకులు
ఇండో గ్రీకులు ఉన్నారు కదా, వాళ్ళు ఏమనేవారు అంటే విదిషను బేష్ నగరం అని పిలిచేవారు. సో గుర్తుంచుకోండి, ఇండో గ్రీకులు ఏ నగరాన్ని బేస్ నగరం అని అన్నారంటే విదిషను బేస్ నగరం అని పిలిచేవారు. అక్కడ బేస్ అనే స్తంభ శాస్త్రాన్ని వేయించడం జరిగింది. ఎవరు? హెలియోడోరస్. ఇతను విష్ణు దేవాలయం ఎదుట గరుడ స్తంభాన్ని కట్టించాడు. హెలియోడోరస్ వచ్చేసి విష్ణు దేవాలయం ఏదైతే ఉందో దాని ఎదుట గరుడ స్తంభాన్ని కట్టించాడు. ఈ శాసనం వచ్చేసి ఇక్కడ ఈ శాసనం అంటే బేస్ నగర స్తంభ శాసనం వచ్చేసి కింది విషయాలను తెలుపుతుంది. ఏంటంటే హెలియోడోరస్ భాగవతుడు అని తెలుపుతుంది, అంటే భాగవత మతంని తను ఆచరించాలని తెలుపుతుంది ఈ శాసనం. నెక్స్ట్ కృష్ణ వాసుదేవుడి ఆరాధన గురించి ఈ శాసనం తెలుపుతుంది. అండ్ భాగవతుడు గురించి కూడా ప్రస్తావించడం జరిగింది ఈ శాసనంలో. శాసనం ఎవరు, శాసనం ఏంటి, ఆ శాసనం ఎవరు వేయించారనేది గుర్తుంచుకోండి. ఆ శాసనం ఏం తెలుపుతుందని కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ భాగభద్రుడి తర్వాత చక్రవర్తి అయినటువంటి దేవభూతి. ఇతను శృంగవంశం యొక్క చిట్ట రాజు అన్నమాట. దేవభూతి ఇతనిని ఓడించి మగధను ఆక్రమించుకున్నది వాసుదేవ కన్వుడు. కన్వుడు అంటే కన్వ వంశానికి చెందిన చక్రవర్తి. సో చిట్ట రాజు అన్నప్పుడు అంతటితో వారి యొక్క వంశం అనేది అంతమవుతుంది. సో వారి తర్వాత ఏ వంశం వచ్చిందంటే కన్వ వంశం అనేది రావడం జరిగింది. సో ఈ రాజుని ఎవరు ఓడించారంటే వాసుదేవ కన్వుడు ఓడించి కన్వ వంశంను స్థాపించాడు. సో ఇంతటితో శృంగ వంశం అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ కన్వ వంశం. ఈ కన్వ వంశ స్థాపకుడు ఎవరు? ఇంతకుముందే చెప్పాను కదా, వాసుదేవ కన్వుడు చివరి రాజు అయినటువంటి దేవభూతిని ఓడించి కన్వ వంశంని స్థాపించాడు. సో కన్వ వంశ స్థాపకుడు వచ్చేసి వాసుదేవ కన్వుడు. సో వీరి కాలంలో రాజులు ఎవరంటే కన్వ వంశం యొక్క చక్రవర్తులు ఎవరంటే వాసుదేవ కన్వుడు. ఇతను స్థాపించినాడు, కన్వ వంశాన్ని స్థాపించినాడు గుర్తుంచుకుని. నెక్స్ట్ నారాయణుడు, భూమిపుత్ర, మాధవుడు, చిట్ట చివరి రాజు వచ్చేసి సుశర్మ. మనకి ఇక్కడ సుశర్మ వచ్చేసి ఇంపార్టెంట్. స్థాపించిన వాడెవరు? చిట్ట చివరి రాజు ఎవరు? సుశర్మ. సో ఇతని గురించి కూడా మనకు శాతవాహనుల లెసన్లో. సో ఇక్కడ కన్వ వంశాన్ని ఎవరు అంతమొందించారంటే శాతవాహన చక్రవర్తి అయినటువంటి మొదటి పులోమావి సుశర్మను ఓడించి కన్వ వంశాన్ని అంతం చేయడం జరిగింది. సో స్థాపించింది ఎవరు? చిట్ట చివరి రాజు ఎవరు? వారి వంశాన్ని ఎవరు ఓడించారో ఏ విధంగా అంతం చేయాలని తెలుస్తుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చి కళింగ వంశము. ఈ కళింగను పరిపాలించింది వచ్చేసి చేది వంశపు వాళ్ళు. చేది వంశము ఈ కళింగ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. సో ఈ కళింగ వంశంలో గొప్పవాడు ఎవరంటే కారవేలుడు. కళింగ చక్రవర్తి కారవేలుడు. ఇతను చాలా గొప్పవాడు. ఇతను ఆచరించిన మతం ఏంటంటే జైన మతం. రాజధాని వచ్చేసి కళింగని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించాడు. ఇతను నిర్మించినది ఏదన్నా ఉందంటే మహావిజయప్రసాదాన్ని ఈ కారవేలుడు నిర్మించడం జరిగింది. ఇతని యొక్క ముఖ్యమైన శాసనాలు ఏంటంటే హతిగుంప శాసనం అండ్ గుంటుపల్లి శాసనం కారవేలుడికి సంబంధించినది. సో ఇతను చేది వంశంలో 3వ రాజు మరియు సుప్రసిద్ధ అంటే గొప్ప రాజు అన్నమాట. సో ఇక్కడ ఇతనికి గల బిరుదులు ఏమైనా ఉంటే చూద్దాం మనం. భిక్షురాజు, కళింగ చక్రవర్తి, కళింగాధిపతి ఇతనికి సంబంధించిన బిరుదులు. సో ఇక్కడ ఒక బిరుదు గురించి తెలుసుకుంటే భిక్షురాజు అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే తను భిక్షాటన చేసిన డబ్బులతో జైన మతంను అభివృద్ధి చేసిండు. అంటే జైన మతంను ప్రజల యొక్క డబ్బును యూజ్ చేయకుండా అతను సంపాదించిన మనీతోనే జైన మతాన్ని అభివృద్ధి చేసిన గొప్ప చక్రవర్తి ఎవరంటే కారవేలుడు. సో ఆ విధంగానే అందుకు భిక్షురాజు అనే బిరుదునికి రావడం జరిగింది కారవేలుడికి. సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఇతను శాతవాహనుల కాలంలో మూషికాధిపతి అనే బిరుదును పొందడం జరిగింది. ఏ విధంగా అంటే మూషిక నగరాన్ని ఇతను గాడిదలతో దున్నించాడు. దున్నించినందుకు ఇతనికి మూషికాధిపతి అనే బిరుదు రావడం జరిగింది. అండ్ ఇంకొక బిరుదు వచ్చేసి మహావిజయుడు కూడా ఇతని యొక్క బిరుదు అన్నమాట. సో ఇతని యొక్క ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన జైన మతాన్ని కూడా ఆచరించాడు కదా. సో ఈయన జైన సదస్సు అనేది నిర్వహించాడనమాట. ఎక్కడ అంటే కుమారగిరి పర్వతం పైన ఈ జైన సదస్సును నిర్వహించడం జరిగింది. ఇది ప్రస్తుతం ఒరిస్సాలో ఉంది. ఒరిస్సాలోని కుమారగిరి పర్వతం పైన నిర్వహించడం జరిగింది జైన సదస్సును. సో ఇంతటితో ఉత్తర భారతదేశంలో పరిపాలించిన రాజవంశాల గురించి అయిపోయింది. శుంగుల, కన్వ వంశము, కళింగ వంశము. శుంగుల, కన్వ వంశము, నెక్స్ట్ వచ్చేసి వాయువ్య భారతదేశాన్ని పరిపాలించిన రాజవంశాలు ఏంటి అంటే వాయువ్య భారతదేశాన్ని ఎవరు పరిపాలించారంటే విదేశీయులు పరిపాలించారని గుర్తుంచుకోండి. సో వాళ్ళు ఎవరంటే మౌర్యుల పతనాంతరం వాయువ్య భారతదేశంలో పాలించిన విదేశీ రాజవంశాలు ఏంటంటే బ్యాక్ట్రియన్ గ్రీకులు అంటే ఇండో గ్రీకులు అంటారు. బ్యాక్ట్రియన్ గ్రీకులు, షెకులు లేదా సింథియన్స్, నెక్స్ట్ పార్థియన్స్, తర్వాత కుషానులు. వీళ్ళు వచ్చేసి వాయువ్య భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. వీళ్ళు విదేశీయులను గుర్తుంచుకోండి. సో బ్యాక్ట్రియన్ గ్రీకులకు వచ్చేస్తే అంటే వీరిని ఇండో గ్రీకులు అని కూడా అంటారు. బ్యాక్ట్రియన్ గ్రీకులను ఏమంటారు? ఇండో గ్రీకులు అని కూడా అంటారు.
సో ఈ బ్యాక్ట్రియన్స్ వచ్చేసి ఎవరి నాయకత్వంలో మన వాయువు భారతదేశానికి వచ్చారంటే డెమిట్రియస్ నాయకత్వంలో రావడం జరిగింది. డెమిట్రియస్ నాయకత్వంలో వచ్చారు. వీరు ఎక్కడ ఉండేవారంటే మన భారతదేశానికి రాకపూర్వం వీళ్ళు ఎక్కడ ఉండేవారంటే చైనా సరిహద్దు ప్రాంతంలో ఉండేవారు. చైనా సరిహద్దు అయినటువంటి ఒక బ్యాక్ట్రియన్ అనే ప్రాంతంలో వీరు ఉండేవారు. సో వీళ్ళని బ్యాక్ట్రియన్ అని అంటారు. సో ఇండో గ్రీకులు ఏ ప్రాంతం నుండి వచ్చారంటే బ్యాక్ట్రియన్ అని గుర్తుంచుకోండి, చైనా సరిహద్దు. అయితే వీళ్ళు వాయు భారతదేశానికి వచ్చారు కదా. సో ఏ ప్రాంతంలో వీళ్ళు స్థిరపడ్డారంటే కాబుల్, కందహార్, పంజాబ్ ప్రాంతంలో వీరు స్థిరపడడం జరిగింది. ఇండో గ్రీకులు సియల్కోట రాజధానిగా పరిపాలన చేయడం జరిగింది. శాకల నగరంగా సియల్కోట రాజధానిగా చేసుకుని వీరు పరిపాలన చేశారు. అయితే వీరి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ భారతదేశంలో బంగారు నాణ్యాలను ప్రవేశపెట్టిన మొట్టమొదటి విదేశీ రాజులు అన్నమాట. బంగారు నాణ్యాలను ప్రవేశపెట్టిన మొదటి విదేశీ రాజులు ఇండో గ్రీకులు. అండ్ రాజు బొమ్మలతో నాణ్యాలను వేయించిన మొదటి విదేశీ చక్రవర్తులు ఎవరంటే కూడా ఇండో గ్రీకులే. గుర్తుంచుకోండి, బంగారు నాణ్యాలు అండ్ బొమ్మలతో, రాజు యొక్క బొమ్మలతో నాణ్యాలను వేయించిన మొదటి విదేశీయులు ఎవరంటే కూడా ఇండో గ్రీకులు అని గుర్తుంచుకోండి. సో వీరి భారతీయ సాహిత్యంలో ఈ డెమిట్రియస్ ఉన్నారు కదా, ఈ డెమిట్రియస్ని ఏమంటారంటే భారతీయ సాహిత్యంలో ఈ డెమిట్రియస్ని దత్తమిత్ర అనేవారంట. దత్తమిత్ర డెమిట్రియస్ని. వీరిని యవనులు కూడా అని అంటారు. వీరికి ఇంకొక పేరు ఏంటంటే యవనులు. ఇండో గ్రీకులు, బ్యాక్ట్రియన్స్ అండ్ యవనులు అంటే కూడా ఒకవారే అని గుర్తుంచుకోండి. సో ఈ వంశంలో, ఈ ఇండో గ్రీకుల వంశంలో చక్రవర్తులు ఎవరైనా చూస్తే మీనాండర్ ఒక గొప్ప ప్రసిద్ధి చెందిన వ్యక్తి ఇండో గ్రీకులలో గుర్తుంచుకోండి. నాజూకైన బంగారు నాణ్యాలను ఇతను ప్రవేశపెట్టాడు. నాజూకైన అంటే ఒక పర్ఫెక్ట్ షేప్ ఉన్న నాణ్యాలను ఇతను ప్రవేశపెట్టడం జరిగింది మీనాండర్. సో ఇతనికి సమకాలీన చక్రవర్తులు ఎవరు ఉన్నారంటే శుంగ వంశంలో పుష్యమిత్ర శుంగుడు, శాతవాహన వంశంలో 1వ శాతకర్ణి, కళింగ వంశంలో కారవేరుడు ఈయనకి సమకాలీనులుగా ఉన్నారన్నమాట. పుష్యమిత్ర శుంగ చేతిలో ఈ మీనాండర్ ఓడిపోవడం జరిగింది. ఎవరి చేతిలో? పుష్యమిత్ర శుంగ చేతిలో ఓడిపోయాడు. నాగసేనుడు అనే బౌద్ధ సన్యాసిని మీనాండర్ బౌద్ధ సన్యాసి నేమ్ గుర్తుంచుకోండి, నాగసేనుడు. సో ఈ నాగసేనుడు వల్లనే మీనాండర్ బౌద్ధంలోకి మారడం జరిగింది. బౌద్ధ మతంలోకి మారడం జరిగింది మీనాండర్. భారతదేశంలో బౌద్ధ మతం ఆచరించిన విదేశీ చక్రవర్తి, మొట్టమొదటి విదేశీ చక్రవర్తి ఎవరంటే మీనాండర్ అని గుర్తుంచుకోండి. ఎవరి ప్రభావంతో ఈయన బౌద్ధంలోకి మారాడంటే నాగసేనుడు అనే బౌద్ధ సన్యాసి యొక్క ప్రభావంతో ఈయన బౌద్ధ మతంలోకి మారాడు. సో ఇక్కడ ఏంటంటే బౌద్ధ మతంని ఆచరించిన మొట్టమొదటి విదేశీ చక్రవర్తి ఎవరంటే మీనాండర్ అని గుర్తుంచుకోండి. దానికి సంబంధించి ఒక గ్రంథం ఏంటంటే మిలింద పన్హా గ్రంథం. మిలింద పన్హా గ్రంథం ఏంటంటే నాగసేనుడు అండ్ మీనాండర్ల మధ్య చర్చల సారాంశమే ఈ గ్రంథం. ఇది పాలీ భాషలో రాయడం జరిగింది. ఎవరి మధ్య చర్చల సారాంశం అంటే నాగసేనుడు బౌద్ధ సన్యాసి అండ్ మీనాండర్ చక్రవర్తి మధ్యలో సారాంశమే ఈ మిలింద పన్హా గ్రంథము. దీన్ని నాగసేనుడు రచించడం జరిగింది. నాగసేనుడు ఈ మిలింద పన్హా అనే గ్రంథాన్ని రచించాడు, పాలీ భాషలో రచించాడు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీనాండర్ తర్వాత ఎవరు చక్రవర్తి అయ్యారంటే హెర్మజ్ మీనాండర్ తర్వాత చక్రవర్తి అండ్ చివరి చక్రవర్తి ఇతని కాలంలో సింథియన్లు అంటే శకులు వీరి ప్రాంతాన్ని ఆక్రమించడం జరిగింది. ఇండో గ్రీకుల తర్వాత ఎవరు వచ్చారు? శకులు రావడం జరిగింది. ఇతని కాలంలోనే సింథియన్లు వీరి ప్రాంతాన్ని ఆక్రమించారు. హెర్మజ్ కాలంలో ఇండో గ్రీకులు హిందూ మతాన్ని ఆచరించడం జరిగింది. హెలియోనిస్టిక్ అనే కళను వీరు తీసుకొచ్చారు. హెలియోనిస్టిక్ అనే ఒక కళను వీరు తీసుకురావడం జరిగింది. ఇండో గ్రీకులకు సంబంధించిన ఒక కళ. సో వీరి తర్వాత అంటే ఇండో గ్రీకుల తర్వాత వాయువ్య భారతదేశాన్ని ఎవరు పరిపాలించారంటే శకులు పరిపాలించడం జరిగింది. సో వీరి యొక్క పరిపాలన కాలం వచ్చేసి BC 165. ఇండో గ్రీకుల పరిపాలన తర్వాత శకులు పరిపాలించారు. వీరు ఎక్కడి నుంచి ఏ ప్రాంతానికి చెందినవారంటే వీరు కూడా చైనాలోని సరిహద్దు ప్రాంతమైనటువంటి సర్తేనియా అనే ప్రాంతం నుండి వచ్చారు. ఏ ప్రాంతం? సర్తేనియా. ఇండో గ్రీకులు వచ్చేసి బ్యాక్ట్రియన్ ప్రాంతం, శకులు వచ్చేసి చైనా సరిహద్దులో ఉన్నటువంటి ఒక సర్తేనియా అనే ప్రాంతం నుంచి కూడా వీళ్ళు రావడం జరిగింది. ఎవరి నాయకత్వంలో మన భారతదేశానికి వచ్చారంటే వోవోనిస్ నాయకత్వంలో భారత్కు వచ్చారు, అంటే వాయువ్య భారతదేశానికి వచ్చారు. వీరు ఏ రాజధాని చేసుకున్నారంటే గాంధారాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు వోవోనిస్ నాయకత్వంలో. ఇండో గ్రీకులు వచ్చేసి డెమిట్రియస్ నాయకత్వంలో, వీరు వచ్చేసి వోవోనిస్ నాయకత్వంలో. సో వీరి కాలంలో గొప్ప చక్రవర్తులు ఎవరంటే నహపానుడు ఒక గొప్ప చక్రవర్తి. శకులలో ఇతను గొప్ప రాజు. ఇతనికి సమకాలీన రాజు ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి శాతవంశ చక్రవర్తి అన్నమాట. సో మీకు శాతకర్ణి గురించి తెలుసు, గౌతమిపుత్ర శాతకర్ణి గురించి. ఇతను నహపానుడిని ఓడించి అతని నాణ్యాలపై పునర్ముద్రిత నాణ్యాలను వేయించాడు కదా గౌతమిపుత్ర శాతకర్ణి.
ఇతనిని గౌతమిపుత్ర శాతకర్ణి ఓడించి ఇతని నాణేలపై పునర్ముద్రిత నాణాలను వేయించాడు. ఎవరి నాణేలపై? ఈ నహపానుడి యొక్క నాణేలపై. సో గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చక్రవర్తి ఎవరంటే రుద్రదమనుడు. రుద్రదమనుడు నెక్స్ట్ చక్రవర్తి. ఇతను ఎవరిని ఓడించాడంటే నహపానుడిని వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి ఓడించాడు. సో తర్వాతి కాలంలో శక చక్రవర్తి అయినటువంటి రుద్రదమనుడు గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క కుమారులైనటువంటి రెండవ పులోమావిని అండ్ శివశ్రీ శాతకర్ణిని ఇక్కడ రుద్రదమనుడు ఓడించాడు. వీళ్ళిద్దరిని రుద్రదమనుడు ఓడించాడు. సో ఇతను ఓడించి తర్వాత ఒక శాసనాన్ని వేయించాడు. ఏం శాసనం అంటే జునాగఢ్ శాసనం. జునాగఢ్ శాసనం చాలా ఇంపార్టెంట్. ఇది ఏ రాజవంశం వేయించిందంటే శకులు వేయించారు. ఏ చక్రవర్తి అంటే రుద్రదమనుడు వేయించాడు. ఈ శాసనం యొక్క స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటి సంస్కృత శాసనం ఇది. మొట్టమొదటి సంస్కృత శాసనం భారతదేశంలో. దీనికి మరి ఒక పేరు ఏంటంటే గిర్నార్ శాసనం అని కూడా అంటారు జునాగఢ్ శాసనాన్ని. సో ఇదండి ఫ్రెండ్స్ శకులకు సంబంధించిన టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పార్థియన్లు. వాయువ్య భారతదేశాన్ని పరిపాలించినటువంటి పార్థియన్ల గురించి చూద్దాం. శకుల తర్వాత వీరు వాయువ్య భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. శకుల తర్వాత ఎవరు వచ్చారు? పార్థియన్లు వచ్చారు కంటిన్యూస్గా. నెక్స్ట్ వీటి పల్లవులు అని కూడా అంటారు. పల్లవులు కాదు, పల్లవులు అని కూడా వీరిని అంటారు. వీరి జన్మస్థలం వచ్చేసి ఎక్కడి నుండి వచ్చారంటే కాస్పియన్ సముద్రానికి దక్షిణం వైపు పార్థియా అనే ప్రాంతం వారు. వీళ్ళు పార్థియా అనే ప్రాంతం నుండి వచ్చారు. సో వాళ్ళని పార్థియన్లు అని పిలుస్తారు. కాస్పియన్ సముద్రానికి దక్షిణాన ఈ ప్రాంతం అనేది ఉంటుంది. వీరు కూడా గాంధార ప్రాంతంలోని పరిపాలన చేయడం జరిగింది. వీళ్ళలో గొప్ప రాజు ఎవరంటే గొండోపర్నిస్. పార్థియన్లలో గొప్ప రాజు ఎవరు? గొండోపర్నిస్. గుర్తుంచుకోండి రాజుల నేమ్స్ ఏ వంశానికి చెందినవారని. నెక్స్ట్ మొదటి రాజు వచ్చేసి ఓవోనిస్. వీళ్ళు కూడా ఓవోనిస్ నాయకత్వంలో రావడం జరిగింది. పార్థియన్లు కూడా. ఇతని కాలంలో భారతదేశానికి వచ్చిన క్రైస్తవ సన్యాసి. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఎవరి కాలంలో భారతదేశానికి మొట్టమొదటిసారిగా క్రైస్తవ సన్యాసి రావడం జరిగిందంటే పార్థియన్ల కాలంలో రావడం జరిగింది. ఏ చక్రవర్తి కాలంలో అంటే గోండోపర్నిస్ అనే రాజు కాలంలో భారతదేశానికి వచ్చిన క్రైస్తవ సన్యాసి. మొట్టమొదటి క్రైస్తవ సన్యాసి ఎవరంటే సెయింట్ థామస్ భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి చక్రవర్తి. ఎవరి కాలంలో అంటే గోండోపర్నిస్ రాజు కాలంలో. సో వీరు వచ్చేసి ఖరోష్టి లిపిని అనుసరించారు. ఖరోష్టి లిపిని అభివృద్ధి చేయడం జరిగింది పార్థియన్లు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లాస్ట్ది కుషానులు. మొత్తం విదేశీ రాజవంశాలు ఉన్నాయి కదా, వాళ్ళలో అత్యధిక ఆధిపత్యం వహించిన వారు వచ్చేసి కుషానులు. శకులు, ఇండో గ్రీకులు, పార్థియన్లు వీళ్ళందరిలో కుషానులే వచ్చేసి మన భారతదేశంలో అత్యధిక ఆధిపత్యం అనేది వహించడం జరిగింది. కుషానులు. వీళ్ళలో కుజ్లకాడ్ ఫైసిస్. వీళ్ళలో మొదటి రాజు ఎవరంటే కుజ్లకాడ్ ఫైసిస్ మొట్టమొదటి రాజు కుషానులలో. వీళ్ళు ఏ జాతికి చెందినవారంటే యూజీ జాతికి చెందినవారు కుషానులు. వీరు భారతదేశానికి ఎవరు తీసుకొచ్చారంటే కుజ్లకాడ్ ఫైసిస్ ఈ కుషానులని భారతదేశానికి తీసుకొచ్చిన రాజు. యూజీ జాతి వారిని భారతదేశానికి తీసుకొచ్చిన రాజు. వారిని కుషానులని అంటున్నాము. యూజీ జాతి వీళ్ళది. వీరిని తీసుకొచ్చింది వచ్చేసి కుజ్లకాడ్ ఫైసిస్ మొట్టమొదటి రాజు. అండ్ వీరిని తొక్కారియన్లు అని కూడా అంటారు. ఏమంటారు? తొక్కారియన్లు అని కూడా అంటారు. అయితే వీరి యొక్క చరిత్ర ఏదైతే ఉందో దాన్ని ఒక గ్రంథం తెలుపుతుంది. చైనా గ్రంథం అన్నమాట ఇది. చైనా గ్రంథం హౌ హన్ షూ అనే గ్రంథం వీరి గురించి తెలుపుతుంది అనమాట. ఎవరు రచించారంటే ఫాన్ ఈ రచించాడు ఈ గ్రంథాన్ని. నెక్స్ట్ వచ్చేసి వీరి గురించి తెలిపే భారతీయ గ్రంథం ఏదన్నా ఉందంటే కల్హనుడు రచించినటువంటి రాజతరంగిణి గ్రంథం తెలుపుతుంది. ఏం చెప్తుందంటే ఈ గ్రంథం వీరు గాంధార ప్రాంతానికి చెందిన తురుష్కులు. వీరు తురుష్కులు అని చెప్పే గ్రంథం ఏంటంటే రాజతరంగిణి. ఎవరు రచించారంటే కల్హనుడు రచించడం జరిగింది రాజతరంగిణి. అండ్ వీరు స్టెన్కొనో అనే చరిత్రకారుడు. వీరు తుర్కిస్తాన్ ప్రాంతానికి చెందినవారు అని అన్నాడు. స్టెన్కొనో ప్రకారం వచ్చేసి వీరు తుర్కిస్తాన్. కల్హనుడు రచించినటువంటి రాజతరంగిణి ప్రకారం వీరు తురుష్కులు, గాంధార ప్రాంతానికి చెందిన తురుష్కులు అనే వాదం అనేది ఉందన్నమాట. కుజ్లకాడ్ ఫైసిస్ ఈ వంశంలో మొట్టమొదటి చక్రవర్తి అన్నాను కదా. సో ఇతను రాజధానిగా దేన్ని పరిపాలించారంటే పురుషపురం, పాకిస్తాన్లోని పెషావర్ అనే ప్రాంతంలో ఉంది ఇది. పురుషపురంని రాజధానిగా చేసుకొని వీళ్ళు పరిపాలన సాగించారు. ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. బుద్ధుని బొమ్మతో నాణ్యాలను వేయించిన చక్రవర్తి కుజ్లకాడ్ ఫైసిస్. బుద్ధుని బొమ్మలతో నాణ్యాలను వేయించిన చక్రవర్తి ఇతను. నెక్స్ట్ చక్రవర్తి ఇతని తర్వాత ఎవరు వచ్చారంటే విమాకాడ్ ఫైసిస్.
నెక్స్ట్ విమా కడ్ఫైసిస్. మొట్టమొదటి చక్రవర్తి ఎవరు? కుజుల కడ్ఫైసిస్. నెక్స్ట్ విమా కడ్ఫైసిస్. ఇతను శివుడిని ఆదరించాడు. ఇతను పరమేశ్వర మహేశ్వర అనే బిరుదులు ఇతనికి ఉన్నాయి. పరమేశ్వర మహేశ్వర అనే బిరుదులు ఎవరికి? విమా కడ్ఫైసిస్కు ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బిరుదులు ఏవైతే ఉన్నాయో ఆ బిరుదులతోనే నాణేలను వేయించాడు ఈ విమా కడ్ఫైసిస్. పరమేశ్వర మహేశ్వర అనే బిరుదులతో నాణేలను వేయించాడు. ఇతను శివుడిని ఆరాధించాడు కదా, పూజించాడు కదా. ఏ మతం అంటే ఏ శాఖ అంటే పాశుపత శైవంను ఆరాధించాడు ఇతను విమా కడ్ఫైసిస్. నెక్స్ట్ ఈ కుషాణులలో గొప్ప చక్రవర్తి ఇతని గురించి చాలా ఇంపార్టెంట్. కనిష్కుడు. ఇతని పరిపాలనా కాలం వచ్చేసి AD 78 నుంచి 102 వరకు పరిపాలించాడు. కుషాణులలో గొప్పవాడు ఎవరంటే కనిష్కుడు. ఎవరి గురించి చదివినా లేకుండా ఇతని గురించి అయితే ఖచ్చితంగా చదవాలి. ఇతని కాలంతో శకయుగాన్ని ప్రారంభించాడు. 78 నుంచి శకయుగాన్ని ప్రారంభించాడు కనిష్కుడు. అండ్ ఇతని మొదట్లో శైవ మతాన్ని ఆచరించడం జరిగింది. జైన కాదు, శైవ మతాన్ని ఆచరించాడు. తర్వాతి కాలంలో బౌద్ధ మతానికి మారాడనమాట. మొదట్లో ఆచరించిన మతం ఏంటి? శైవ మతం. అంటే అంతకుముందు శైవ మతాన్ని ఆచరించారు కాబట్టి ఇతను కూడా శైవ మతాన్ని ఆచరించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇతడు చైనాతో యుద్ధం చేసి చైనాను ఆక్రమించిన మొదటి చక్రవర్తి. అంటే అప్పటి వరకు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో శకులు వీళ్ళంతా వచ్చేసి చైనాని ఆక్రమించాలని చూశారు, కానీ వాళ్ళు ఎవరితో సాధ్యం కాలేదు చైనాని ఆక్రమించడం. కానీ చైనాని ఆక్రమించిన మొదటి చక్రవర్తి ఎవరంటే కనిష్కుడు. ఈ చైనాని ఆక్రమించాడు. సో చైనాని ఆక్రమిస్తే ఒక బిరుదు అనేది పొందడం జరుగుతుంది. అదేంటంటే దేవపుత్ర అనే బిరుదును పొందడం జరిగింది. ఇతను చైనాని ఆక్రమించిన కారణంగా ఇతనికి దేవపుత్ర అనే బిరుదును పొందాడు, గుర్తుంచుకోండి. అండ్ ఇంకొక బిరుదు ఏంటంటే సీజర్ అనే బిరుదును కూడా ఈయన పొందడం జరిగింది. సో చైనా రాజుతో కాదు, కానీ చైనా యొక్క సేనాని ఉంటాడు కదా, సైన్యానికి అతనితోనే యుద్ధం చేశాడు. అతని పేరు ఏంటంటే పంచావోతో యుద్ధం చేసి చైనాని ఆక్రమించిన మొట్టమొదటి చక్రవర్తి ఎవరంటే కనిష్కుడు అని గుర్తుంచుకోండి. అతని చైనాను ఆక్రమించడం కారణంగా అతనికి దేవపుత్ర అనే బిరుదు కూడా లభించింది. అండ్ ఇంకోటి అంటే మగధ రాజధాని అనేటువంటి పాటలీపుత్రాన్ని కూడా ఇతను ఆక్రమించడం జరిగింది. మగధ రాజధాని పాటలీపుత్రాన్ని ఆక్రమించాడు. సో ఆక్రమించిన తర్వాత అక్కడ ఒక బౌద్ధ సన్యాసి అశ్వఘోషుడు అనేవాడు ఉండేవాడు మగధలో. సో ఆ అశ్వఘోషుడిని ఇతని రాజధానికి తీసుకొచ్చాడు. అశ్వఘోషుడు అనే బౌద్ధ సన్యాసిని తన రాజధానికి తీసుకొచ్చాడు. తర్వాతి కాలంలో తన బౌద్ధ మతానికి మారడం జరిగింది. ఇతను కనిష్కపురం నగరాన్ని కూడా నిర్మించాడు. సో ఇతని కాలంలో 4వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేయడం జరిగింది. 4వ బౌద్ధ సంగీతిని ఎవరు ఏర్పాటు చేశారు? కనిష్కుడు ఏర్పాటు చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. సో ఈయన బౌద్ధ మతానికి మారడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఎక్కడ అంటే కనిష్కపురంలోని కుందలవనంలో ఏర్పాటు చేశాడు. కుందలవనంలో 4వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు. ఎవరి కోరిక మేరకు అంటే పాశ్వుడి కోరిక మేరకు ఇతను 4వ బౌద్ధ సంగీతిని ఏర్పాటు చేశాడు. కనిష్కుడి యొక్క గురువు అన్నమాట ఇతను పాశ్వుడు. ఈ బౌద్ధ సంగీతికి ఎవరు అధ్యక్షత వహించారంటే ఈ అశ్వఘోషుడు ఉన్నారు కదా బౌద్ధ సన్యాసి, అతను అధ్యక్షత వహించడం జరిగింది, గుర్తుంచుకోండి. సో 4వ బౌద్ధ సంగీతి యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈయన మొత్తం టోటల్గా 4 జరిగినప్పుడు మిగతా 3 బౌద్ధ సంగీతులని ఎవరు మన భారతదేశ చక్రవర్తులే నిర్వహించారు. కానీ 4వ బౌద్ధ సంగీతిని విదేశీ చక్రవర్తి నిర్వహించడం జరిగింది, అది ఒక స్పెషాలిటీ. ఇంకొకటి ఏంటంటే ఈ 4వ బౌద్ధ సంగీతిలోనే మహాయానం హీనాయనం అనేవి 2 శాఖలుగా విడిపోవడం జరిగింది. అధికారికంగా మహాయానం బౌద్ధ మతం 2 శాఖలుగా విడిపోవడం ఏ బౌద్ధ సంగీతిలో జరిగిందంటే 4వ బౌద్ధ సంగీతిలో జరిగింది. ఎవరి కాలంలో అంటే కనిష్కుడి కాలంలో అని గుర్తుంచుకోండి. సో కనిష్కుడు ఏ శాఖని ఆచరించారంటే మహాయాన శాఖని ఆచరించడం జరిగింది. మహాయానాన్ని ఆచరించారు. మహాయానం ఏం చెప్తుందంటే బుద్ధుడిని వీరు విగ్రహార్థ అంటే దేవుడి రూపంలో కొలుస్తారు బుద్ధుడిని. హీనాయనం అంటే బుద్ధుని ఏవైతే ప్రవక్తలాగానే చూస్తుంది. హీనాయనం అంటే బుద్ధుడు దేవుడు కాదు, అతని యొక్క మాటలు సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో వాటిని ఆచరించాలని చెప్పేది హీనాయనం కాదు. బుద్ధుడు దేవుడే, మేము విగ్రహారాధన చేస్తామని చెప్పే యానం ఏంటంటే మహాయానం అని గుర్తుంచుకోండి. సో కనిష్కుడు ఆచరించిన శాఖ ఏంటంటే మహాయానాన్ని ఆచరించడం గుర్తుంచుకోండి. సో ఇతను బౌద్ధ మతానికి చేసిన కృషి కారణంగా ఇతని 2వ అశోక అని కూడా అని అంటారు. 2వ అశోక అని కూడా అంటారు, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. సో ఇది బౌద్ధ మతం అనగానే ఆటోమేటిక్గా గాంధార శిల్పకళని గుర్తు చేసుకోండి. గాంధార శిల్పకళని అభివృద్ధి చేశాడు. 4వ బౌద్ధ సంగీతి విదేశీ చక్రవర్తి జరిగిన సమావేశం అంటే మొదటిసారిగా విదేశీ చక్రవర్తిచే జరిగిన సమావేశం ఎన్నోదంటే 4వ సంగీతాన్ని గుర్తుంచుకోండి. సో ఇతని కాలంలో ఆస్థానంలో పండితులు ఎవరు ఉన్నారంటే అశ్వఘోషుడు బౌద్ధ సన్యాసి, నెక్స్ట్ వసమిత్రుడు అండ్ ఇంకా చరకుడు. అశ్వఘోషుడు రచించిన గ్రంథాలు ఏంటంటే బుద్ధ చరిత్రం, సౌందర్యానందం, శౌర్యపుత్ర,
ప్రకరణం. నెక్స్ట్ వసుమిత్రుడు రచించినటువంటి మహావిభాషా శాస్త్రం, చరకుడు రచించినటువంటి చరక సంహిత. ఇవన్నీ వచ్చేసి వీరు రచించిన గ్రంథాలు. ఎవరి ఆస్థానంలో ఉన్నారంటే వీళ్ళు కనిష్కుడు, కుషాణ చక్రవర్తి అనేటువంటి కనిష్కుడు ఆస్థానంలో వీరు ఉన్నారని గుర్తుంచుకోండి. సో ఇతని తర్వాత కాలంలో ఏ రాజులు వచ్చారంటే హవిష్కుడు వచ్చాడు. హవిష్కుడు తర్వాత రెండవ కనిష్కుడు వచ్చాడు. తర్వాత చిట్టచివరి రాజు ఎవరంటే వాసుదేవుడు పరిపాలన చేశారు. సో ఈ వాసుదేవుడు వచ్చేసి వైష్ణవ మతాన్ని ఆచరించాడు. సో ఇంతటితో వీరి పరిపాలన అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. వాసుదేవుడు వచ్చేసి చివరి రాజు. సో ఇదండి ఫ్రెండ్స్, కుషాన్ల గురించి కంప్లీట్. టోటల్గా వచ్చేసి మౌర్య అనంతరం పరిపాలించిన రాజవంశాలు, ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశము, వాయు భారతదేశంలో పరిపాలించిన రాజవంశాల గురించి కంప్లీట్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మనం గుప్త సామ్రాజ్యం గురించి తెలుసుకుందాము. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.